అవకాశాలనే మైనార్టీ ఓటు బ్యాంకు టార్గెటెడ్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు పోతోందా? కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, శ్రవణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులుతో పాటు కార్తిక్ గారు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి కాంబోజ్ గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. సో డైలీ రిపోర్ట్ ఎట్లా కనిపిస్తోంది? రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం, గల్లీలో కూడా రానియం, జూబ్లీహిల్స్ మా ఇల్లు, ఇది నా ఇంట్లోంచి బయటికి పోవాలి, ఈ గల్లీలోంచి బయటికి పోవాలంటే అంత ఈజీ కాదు. కొంత భయం కనిపిస్తోందా బీఆర్ఎస్ పార్టీలో? ఆ వార్నింగ్స్కి ఎట్లా చూస్తోంది బీఆర్ఎస్ పార్టీ ఈ మాటల్ని, ప్రచారాల్ని? గుడ్ ఈవినింగ్ ఐఎన్ఎస్ యూఎస్ అండ్ స్పెషల్ గా శ్రీకాంత్ సార్ కు, తోటి ప్యానల్ మెంబర్స్ కు గుడ్ ఈవినింగ్. పాపం నవీన్ గారికి తెలిసి తెలియక ఏదో మాట్లాడుతున్నాడు కానీ ఇవాళ అజారుద్దీన్ గారికి రేపు ప్రమాణ స్వీకారం ఇచ్చే వరకు కూడా తెలియదు. ఎందుకంటే ఇస్తారా ఇవ్వరు అనేది అదొక ఎత్తుగడ. బీఆర్ఎస్ పార్టీ ఏమడుగుతుందంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో మీకు ఎందుకు ఓట్లు వేయాలి? హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ కంప్లీట్ చేసినందుక, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కంప్లీట్ చేసినందుక, వరంగల్ రైతు డిక్లరేషన్ కంప్లీట్ చేసినందుక, చేవెల్లి ఎస్సీ ఎస్టీ సంబంధించిన దానిక మైనారిటీ డిక్లరేషన్ సంబంధించిన దాంట్లో ఓట్లు అడుగుతున్నారా? ఇవాళ అబ్దుల్ కలాం తోఫాయ తిహత్ పథకం ఎక్కడ పోయింది? మైనార్టీ వక్ఫ్ బోర్డ్ హౌస్ కు సంబంధించినటువంటి ఉర్దూ అకాడమీ ఖాళీలు ఎప్పుడు భర్తీ చేస్తారు? ఉర్దూ అకాడమీకి సంబంధించిన సపరేట్ డిఎస్సిఎస్ అది ఎప్పుడు అయిపోయింది? 6 నెలల్లోనే ఖాళీలు భర్తీ చేసాం ముస్లింలకు సంబంధించినవి అని చెప్పారు, అవి ఎక్కడ పోయినాయి? తెలంగాణ మైనార్టీ చట్టాన్ని 1998 ఇంప్లిమెంట్ చేసుకుంటూ 4,000 కోట్లు కేటాయించాం, అది ఎక్కడ పోయింది? తెలంగాణ మైనార్టీ చట్టంలో పాటు సాది ముబారక్ 1,60,000 ఇతను, అది ఎక్కడ పోయింది? ఉర్దూ అకాడమీ సపరేట్ డిఎస్సీ అది ఎక్కడ పోయింది? ఇమాములకు మ్యూజియంలకు 12,000 ఇస్తున్నారు, అది ఎక్కడ పోయింది? ఇవాళ ఇల్లు లేని నిరుపేదలకు 6 నెలల్లో ఇల్లు కట్టిస్తున్నాం, అది ఎక్కడ పోయింది? ఇవాళ మైనార్టీ అజారుద్దీన్ గారికి ఇస్తానన్నది అదొక ఎత్తుగడని తప్ప రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడానికి చేత కావట్లేదు. 23 నెలలుగా ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్ పేరు మీద ఎలక్షన్ కోడ్ ఉన్న తర్వాత కూడా మైనార్టీలకు ఒక మంత్రి పదవి ఇస్తానంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు నేను అడిగినటువంటి వచ్చిన గెస్టులు నేను అడిగిన వాటికి సమాధానం చెప్పాలి. ఇలా యూత్ డిక్లరేషన్ ఏమైంది? బీసీ డిక్లరేషన్ ఏమైంది? రైతు డిక్లరేషన్ ఏమైంది? ఎస్సీ డిక్లరేషన్ ఏమైంది? మైనారిటీ డిక్లరేషన్ ఏమైంది? 6 నెలల్లో ఉన్న బడ్జెట్ తో పాటు 4,500 కోట్లు మైనార్టీలకు బడ్జెట్ కేటాయిస్తామని సపరేట్ గా చెప్పారు, అది ఎక్కడ పోయింది? ఇలా నేను అడిగినటువంటి మైనారిటీకి సంబంధించిన వాటికి కంపల్సరీ సమాధానం చెప్పాలి. ఎవరికి ఇవాళ కాంగ్రెస్ గెస్ట్ ఎవరున్నా కూడా, ఎందుకంటే మీ కుమ్మక్కులు 22 నెలలుగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఒక ముసలమ్మ అడిగిన దానికి సమాధానం లేదు. ఒక ముసలమ్మ 2,000 రూపాయల పింఛన్ ఉన్నది, కేసీఆర్ గారు ఇస్తానన్నది 4,000 ఇస్తున్నారు కదా, ఏమైందని జూపల్లి కృష్ణారావు గారిని అడిగితే ఆయన తోక ముడుచుకొని పారిపోయినది మనకు కనపడుతుంది. నేను ఏమంటానంటే జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి బీసీలు 1,56,000 బీసీలు, మైనార్టీలు 1,20,000, కమ్మ ఓట్లు 22,000 ఓట్లు, రెడ్డి ఓట్లు 17,000 ఓట్లు, ఎస్టీ ఓట్లు 11,000 ఓట్లు, ఎస్సీ ఓట్లు 30,000 ఓట్లు, క్రిస్టియన్లు 26,000 ఓట్లు. వాళ్ళు 5వ స్థానానికి పోవడానికి ఆస్కారం ఉంది. వాళ్ళు గెలవలేకనే వాళ్ళకు మొన్న ఇంటెలిజెన్స్ చెప్పినటువంటి లెక్క ప్రకారం మీరు థర్డ్కి వెళ్ళిపోతున్నారంటే ఇమ్మీడియట్లీ నిన్న మీటింగ్ పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా ఒక ఎత్తుగడతో అజారుద్దీన్ గారు ఇలా తెరపైకి తీసుకొచ్చారు. మరి ఎందుకు ముందనే ఈ ఎలక్షన్ ఇయ్యక ముందే 22 నెలలుగా గాడిది పనులు తోముతుంటారు రేవంత్ రెడ్డి, వాళ్ళ మల్లికార్జున ఖర్గే గారు ఏం దర్యాప్తు చేస్తున్నారు అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే మీరు ఎలక్షన్ కోసం నానా రకాల ఎత్తుగడలు ఎత్తున్నది ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ మేము పోతే సుల్తాన్ నగర్ కానీ, బోరాబండ కానీ, మోతీనగర్ కానీ, ఎర్రగడ్డ కానీ ఇలా ముస్లింస్ లో ఎదురు తిరిగితే పారిపోయే స్థితికి వచ్చింది. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని అక్కడ మార్కెట్కి వెళ్ళి కూరగాయల మార్కెట్ అడుగుతుంటే సమాధానం చెప్పలేక వర్షంలో పారిపోయారు వీళ్ళు. నేను ఏమంటున్నంటే మీరు గెలిచినప్పుడు మైనారిటీకి ఇస్తున్న మైనారిటీ డిక్లరేషన్ లో నేను అడిగిన వాటికి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రతినిధులు ఎవరైనా సమాధానం చెప్పాల్సిందే. ఇవాళ బీసీ డిక్లరేషన్ గురించి, కామారెడ్డి డిక్లరేషన్ గురించి ఇవ్వలేదు కదా, ఇచ్చే వరకు పోరాడతాం, తరిమి కొడతాం కాంగ్రెస్ నాయకులను. ఇవాళ మేము గెలుపు నల్లేరు మీద నడికే అయిపోయింది. మా మెజారిటీ కోసమే మా ప్రయత్నం చేస్తాను. ఇవాళ బీదలు కానీ 58 జియో మీద, 59 జియో మీద మేము ఎన్ని పట్టాలు ఇచ్చినాం? దాదాపుగా 3,700 మంది బయట, అంటే బోరబండలో జాగ లేకపోతే, మోతీర్ నగర్ లో జాగ లేకపోతే, జూబ్లీహిల్స్ లో